రవి ఊరికి తిరిగివచ్చిన రోజు పెదపల్లి రోడ్లు కొత్తగా కనిపించాయి. అతడి బైక్ ఇంజిన్ శబ్దం ఊరి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. చిన్నప్పుడు సైకిల్తో వెళ్లిన రోడ్లపై ఇప్పుడు అతడి కల పరుగులు తీస్తోంది. ఊరివాళ్లు చుట్టూ చేరారు. రవి, నువ్వేనా? ఇంత పెద్ద బైక్ ఎక్కడ నుంచి? అని అడుగుల మీద అడుగులు. రవి నవ్వుతూ ఒక్క మాటే చెప్పాడు. కష్టం చేస్తే వస్తుంది అన్నీ. కొత్త ప్రారంభం. కొన్ని రోజులకే రవి ఊరిలోనే ఒక చిన్న గ్యారేజ్ మొదలు పెట్టాడు. పేరు పెట్టాడు ఇంజిన్ కలల కేంద్రం. మొదట్లో కేవలం పంక్చర్లు, సర్వీసులు. కానీ రవి చేతుల్లో బైక్లు కొత్తగా మారిపోతున్నాయి. పాడైన ఇంజిన్ అయినా అతడు చేతులు వేసిన తర్వాత మళ్లీ ప్రాణం పోసుకున్నట్టు పనిచేస్తుంది. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా బైక్లు రావడం మొదలైంది. అసూయ మరియు అడ్డంకులు. కానీ విజయం ఎప్పుడూ ఒంటరిగా రాదు. ఊరిలో పాత మెకానిక్ షాపు నడిపే శేఖర్కి రవి అంటే అసూయ పెరిగింది. ఈ కొత్తోడు వచ్చి మా పని తీసేస్తున్నాడు అని ఊరిలో చెడ్డ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు రవి గ్యారేజ్ ముందు పెద్ద గొడవ జరిగింది. నీకు లైసెన్స్ ఉందా? నీ షాపు చట్టబద్ధమా? అంటూ రవిని ఇబ్బంది పెట్టాడు. రవి ఒక్క మాట కూడా అనలేదు. తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. నిజాయితీ ఉంటే భయం అవసరం లేదు. అన్ని పత్రాలు చూపించాడు. గొడవ చల్లబడింది. పెద్ద అవకాశమదే సమయంలో ఒకరోజు నగరం నుంచి ఒక పెద్ద బైక్ కంపెనీ ప్రతినిధి ఊరికి వచ్చాడు. అతడి బైక్ రోడ్డుపై ఆగిపోయింది. అందరూ చేతులెత్తేశారు. ఎవరో చెప్పారు, రవి అనే కుర్రాడు ఉన్నాడు, వాడు బైక్లను బతికిస్తాడు. ప్రతినిధి రవి గ్యారేజ్కి వచ్చాడు. రవి ఇంజిన్ తెరిచి చూసి చెప్పాడు, సార్, ఇది డిజైన్ లోపం. ఇలా మార్చితే బైక్ ఇంకా బాగుంటుంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అది కేవలం రిపేర్ కాదు, ఒక కొత్త ఐడియా. కల మరో మెట్టు. కొన్ని వారాల తర్వాత రవికి నగరం నుంచి కాల్ వచ్చింది. మా కంపెనీకి టెస్ట్ రైడర్ మరియు మెకానిక్ కావాలి. నువ్వు వస్తావా? అది రవికి జీవితాన్ని మార్చే అవకాశం. కానీ ఈసారి అతడు ఆలోచించాడు. నేను ఒక్కరినే ఎదగాలా, లేదా నా ఊరిని కూడా నాతో పాటు తీసుకెళ్లాలా? తీర్మానం. రవి ఆ ఆఫర్ను పూర్తిగా వదల్లేదు. కానీ ఒక షరతు పెట్టాడు. నా ఊరి యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. కంపెనీ ఒప్పుకుంది. ముగింపు కాదు, మొదలు. అలా పెదపల్లి నుంచి నగరం వరకు రవికి బైక్ ఒక వాహనం కాదు, ఒక ఉద్యమం అయింది. ఇప్పుడతడి బైక్ ఎక్కడ వెళ్లినా వెనక కలలు పరుగులు తీస్తున్నాయి. రెండవ భాగం సారం. కుడి చూపుడు వేలు. విజయం వచ్చిన తర్వాత కూడా వినయం. కుడి చూపుడు వేలు ఒంటరిగా కాదు, అందరితో కలిసి ఎదగడం. కుడి చూపుడు వేలు. బైక్ వేగం కన్నా మనసు బలం ముఖ్యము. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.